జబర్దస్త్ రాకింగ్ రాకేష్ నటించినటువంటి కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ మూవీ రేపు 22న రిలీజ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం విజయవాడ వచ్చినటువంటి రాకేష్ మనతో ఉన్నారు. అసలు ఈ మూవీ విశేషాలు ఏంటి, మూవీ ఎలా ఉండబోతుంది అని మనతో మాట్లాడడానికి దంపతులు ఇద్దరు మాల వేసుకొని విజయవాడ వచ్చారు. అయితే అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. సో ఈ మూవీ విశేషాలు వాళ్ళతో అయితే మాత్రం ఒకసారి పంచుకుందాం. సార్ చెప్పండి, ఫైనల్ కేసీఆర్ మూవీ 22న వస్తుంది. మీ డ్రీమ్, మీ ప్రాజెక్ట్, సో ఏంటి అసలు ఈ సినిమా ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి? ఒక పేద లంబాడి కుటుంబంలో పుట్టిన కుర్రోడు రేపు అనుకోని పరిణామాల వల్ల తను ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలతో ఊరిని వదిలిపెట్టి, కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి ఆ ఊరికి ఏదో ఒకటి చేయాలి అని ప్రయాణం చేసేటువంటి ఒక కథ. ఆ ఊరికే తను ఏం చేశాడు, తన మరదలకి ఏం చేశాడు, ఆ ఊరికి ఎలా పేరు తెచ్చాడు, ఆ ఊరికి అసలు ఎవరిని తీసుకొచ్చారు అనేది ఒక కథ. యాక్చువల్గా అంటే ఈ మూవీ రియల్ స్టోరీ అని విన్నాము. ఇది రియల్ స్టోరీయా లేకపోతే మీరు ఇంకొంచెం ఏమన్నా? రియల్ స్టోరీ అంటే మేము రాసుకునేటప్పుడు అనుకోలేదు. ఒక సినిమా ఎండ్లో ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరగాల్సినటువంటి ప్రాంతంలో మేము ఒక జరిగిన సంఘటనని ఒక న్యూస్ పేపర్లో చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని మేము ఎండ్లో పెట్టుకోవడం జరిగింది. సో నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ ట్రూ స్టోరీ. అంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి, అంటే మనం ఒకటి అనుకుంటాం, వేరే వాళ్ళు కూడా ఒకటి అనుకుంటారు. అలా అని ఐడియా ఒకళ్ళది కాదు కదా, జరిగింది, ఇది ట్రూ స్టోరీ అని అన్నారు. సార్ అయితే ఈ మూవీకి కేసీఆర్ అంటే కేశవ చంద్ర రమావత్ అని పక్కన పెడితే కేసీఆర్ అని పెడితే ఇది అంటే రాజకీయాలకి దగ్గరగా ఉంది. సో రాజకీయాలకు సంబంధించిన మూవీ అనేది కొంత వాదన వినిపిస్తుంది. సో దీని మీద మీరేం చెప్తారు? రాజకీయాలు అనండి పేరు అదండి. అంటే బేసికల్లీ కొన్ని పేర్లు ఉంటాయండి. ఆ పేర్లు ప్రపంచంలో ఎంత ప్రభంజనం సృష్టిస్తాయి అని అంటే, ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక కేసీఆర్, కొన్ని పేర్లు కేటీఆర్, కొన్ని పేర్లు ఉంటాయి, RRR. సో అలాగా నా సినిమా ఒక యూనిక్గా వెళ్ళాలని చెప్పేసి చేసిన ప్రయత్నంలో నేను ఈ టైటిల్ పెట్టుకోవడం జరిగింది తప్ప, కథ బలంగా తను కేసీఆర్ ఫ్యాన్. అందులో ఒక కేసీఆర్ ఫ్యాన్ అనే వ్యక్తి ఇందులో ఏం చేశాడనేది కథ. నేనేదో చెప్పి థియేటర్కి తీసుకొచ్చే బదులు నా సినిమాలో ఉన్న క్యారెక్టర్ కేశవ చంద్ర రమావత్ చిన్నప్పటి నుంచి ఒక చోటా కేసీఆర్ అని పిలుచుకుంటూ ఆ ఊరిలో ఉన్న వ్యక్తి ఆ ఊరికి ఏం చేశాడు, ఆ కేసీఆర్ పేరు పెట్టుకొని అనేది కదండి. సో అంటే ఈ కథ రాసుకునేటప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే లంబాడీస్ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు అక్కడికి వెళ్ళి అబ్జర్వేషన్ చేసి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కానీ లేకపోతే ఈ స్టోరీ తీసినప్పుడు కానీ ఎంతవరకు సపోర్ట్ అయింది అది? ఈ కథ నేను అనుకున్నప్పటి నుంచి నేను తీసేంత వరకు, ఇప్పుడు థియేటర్లో వచ్చే వరకు అందరి సహకారం అండి. మీరు ఇప్పుడు ఇక్కడ టైం కూడా నాకు కేటాయించారంటే అది మీ హెల్ప్ వల్లనే. సో రేపు దీనికి అవార్డు వచ్చేంతవరకు ప్రతి ఒక్కళ్ళు నా సినిమాని రోజుకు ఒక్కసారి గుర్తు చేసుకోండి అండి. ఎందుకంటే మీ అందరి జీవితాల్లో ఏదో ఒక జ్ఞాపకం మీ అందరిని వెంటాడుతూనే ఉంటుంది. ఓ జబర్దస్త్ అనే ద్వారా నేను మీ అందరిలో మనసులో మీ అందరిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటా. అలాంటి కుర్రోడు చేసిన ఒక ప్రయత్నం, మీ ఇంట్లో కుర్రోడు, మీ బిడ్డ ఒక కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ అని ఒక బలమైన టైటిల్ పెట్టి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కలుపుకుంటూ ఒక దగ్గరికి వెళ్తున్న కథ ఇది. సో డెఫినెట్గా మీ అందరు ఆదరిస్తే నాకు అంతకు మించి ఇంకేం లేదండి. ఒక కామన్ మ్యాన్, ఒక జబర్దస్త్లో ఒక కమీడియన్ ఇవాళ ఒక బ్యానర్ మీద ఒక హీరోగా నించున్నాడు. సో ఎలా, ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది? చాలా. మీరు అది అంటే బేసికలీ అదేమిటో తెలియని మీరు చెప్తుంటే మాత్రం నాకు బూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా అంత ప్రివిలేజ్గా, అప్పట్లో దయ్యాల కోట మీ థియేటర్లో అన్నట్టు మీరు ఎలా ఉంది అని అడిగితే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నారంటేనే నా సినిమా అక్కడితోనే సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ. సో ఆయన హాఫ్గా అంటే మీరు నన్ను అడిగేదానికంటే ముందు నేను మీకు చెప్తాక, మీరు మైక్ పట్టి సినిమా ప్రమోషన్ చేసిరంటే హిట్ అంట. సో నిజంగా మీరు వచ్చి మాకు మైక్ పట్టుకున్నారు కాబట్టి మా సినిమా హిట్ అని చెప్పి మేము చాలా పాజిటివ్ వైపుతో పోతాం అక్క. థ్యాంక్ యూ. చెప్పుండ్రి. ఆయన హాఫ్గా అంటే సో ఆయన భార్యగా, సతీమణిగా, సో ఈ మూవీ కోసం మీరెంత కష్టపడ్డారు? ఈ మూవీ రిలీజ్ కోసం కావచ్చు, స్టోరీ కోసం కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, మీరు ఆయనకి ఎంత సపోర్ట్ చేశారు? ఆయనకు నేను సపోర్ట్ చేసిన అనేదానికంటే ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన అనేదే నేను చెప్పుకుంటా. ఎందుకంటే ఒక సినిమా తీయాలనే ఆలోచన సినిమాలో నటించిన అందరికీ రాదు. అది గొప్ప సంకల్పం ఉండాలి. ఎందుకంటే సినిమాలో మనం యాక్ట్ చేసినామంటే ఆ రోజు సాయంత్రం మన పేమెంట్ ఏందనేది తీసుకొని నేను పోయి ఇంటికాడ హ్యాపీగా వండుకోవచ్చు. ఆ భరోసా వేరుంటుంది. అదే మనం సినిమా తీయాలంటే 100 మందికి మనం పైసలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించే అంత పెద్ద బాధ్యత అది. నా భర్తకు అది ఆ ఆలోచన రావడమే నాకు చాలా గొప్ప అనిపించింది. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 100 మందికి తిండి పెట్టినట్టే. సో నాకు అది చాలా అంటే చాలా గొప్పగా అనిపించింది. అందుకోసమనే సినిమా తీస్తా అన్నప్పుడు నేను అసలు వెనక్కి చూడొద్దు అని చెప్పినాను.
లైఫ్లో ఏదైనా సరే మనం ఒక అచీవ్మెంట్ చేసినాము అంటే అది ఒక ఏజ్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఏజ్ అయిపోయిన తర్వాత మనం ఏం అచీవ్మెంట్ చేయలేము. బాధ్యతలు, బంధాలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని వదిలిపెట్టి చేసుకోలేము. సో ఆయనకి ఏజ్ ఇప్పుడు మీరు ఏజ్ చేయాలనుకున్నా కూడా ఏజ్లో మీరు చేసేయండి. ఫ్యూచర్లో ఏది కూడా నేను ఇది చేయలేకపోయినా అనే ఆలోచన మీకు రావద్దు అనేది నేను అనుకుంటా. సో ఆయనకు నేను ఆ విధంగా ఆయన కళలకు నేను సపోర్ట్ చేసిన అనుకుంటా. ఎందుకంటే నేను పెద్ద కళలు కనను, ఆయన కళలు కంటాడు. ఆయన కళలు కన్నాడు కాబట్టి దాన్ని సాకారం చేసుకోవడానికి నా సపోర్ట్ కూడా ఉన్నది. అయితే రాకేష్ గారు, వన్ మోర్ క్వశ్చన్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి మీరు బ్యాన్ ఏదైతే ఉందో పోస్టర్ మీరు అతికించారని చెప్పేసి అన్నారు. సో అంటే యాక్చువల్గా ఎవరైనా వాళ్ళ మూవీకి ప్రమోషన్ చేసుకోవడం వేరు, అండ్ మూవీకి ప్రమోషన్ చేసుకునేటప్పుడు పోస్టర్ని మీరు అతికిచ్చారని చెప్పి విన్నారు. సో అయితే దానికి సంబంధించి ఒకసారి ఏమైనా చెప్తారా? అది నా అంటే అలా ఏంటంటే నా సినిమా ఫస్ట్ నుంచి నాకు పిల్లలు కలిసి వచ్చారు. నా సినిమాలో పాట పాడాలి పిల్లలతో అనుకున్నా పాడలేదు, కానీ ప్రీలీజ్ ఈవెంట్కి మాత్రం పాడిచ్చాను పిల్లలందరితో, అది వైరల్ అయింది. ఇప్పుడు నా పోస్ట్ నేను అంటించుకోవడం అని అంటే నాకు మొదటి నుంచి ఉన్న ఆలోచన, ఎప్పుడన్నా నా పోస్టర్ గోడ మీద పడుతుందా, వేరే సినిమా వాళ్ళలో ఎక్కడైనా కనీసం మూలకన్నా ఉంటానేమో నేను అనుకున్నా. అలాంటిది మరి మెయిన్ పోస్టర్ పడ్డప్పుడు ఆ పోస్టర్ వేరే వాళ్ళతో కన్నా ఫస్ట్ నేను అంటించుకోవడం నాకు చాలా ఆనందం. మీరు అన్నట్టు ఏదో మైదా పిండి పక్కన పట్టుకో అంటే సపోర్ట్ కదా, సపోర్ట్ ఉండాలి కదా. పిండి పట్టుకపోతా అంటే నాకు చెప్పకుండా పోయి అతికించుకున్నాడు, లేదంటే అక్కడ కూడా నేను పోతుండే. సార్ ప్రతి మూవీ కూడా ఓటీటీలోనే ఆగిపోతుంది, అంటే థియేటర్ దాకా మూవీస్ అనేవి చిన్న హీరోస్ మూవీస్ అస్సలు రావటం లేదు. సో అలాంటిది మీ మూవీ వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందులో ఒక మాట అన్నారు, నన్ను తిట్టినట్టు అనిపించింది. హీరో కాదండి, కథ హీరో. ఇక్కడ ఏదైనా కూడా కథలు బాగుంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు అవుతారు. ఎప్పుడైనా కూడా మనం చేసే పనే మనల్ని ఉన్నత స్థానంలో నించబడుతుంది. నేను అందుకే ఎప్పుడైనా కూడా ఎవరిని హెల్ప్ అడగను, పని ఇవ్వండి అని అడుగుతా. అలానే ఈ కథ నన్ను రేపు ఏ స్థాయిలో నుంచోబెడుతుంది అనేది చూడాలి. సో వరల్డ్ వైడ్గా నా సినిమా అంటే ఈరోజు నేను ఏం సంపాదించుకున్నాను అని ఎవరన్నా నన్ను అడిగితే ఎప్పుడైనా రేపు ఇది నేను సంపాదించుకుందని గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ మీ ఆడియన్స్కి ఏం చెప్తారు? నా ఆడియన్స్ అనేది ఉండదండి, జస్ట్ అందరూ ఆడియన్స్, ప్రేక్షకులందరికీ కూడా. మీరు మీ లైఫ్లో మీరు ఎంతోమందిని ఇష్టపడుతూ ఉంటారు, ఎంతోమందిని ప్రేమిస్తూ ఉంటారు, ఎంతోమంది మీ వాడు అనుకుంటారు, అందులో నేను డెఫినెట్గా ఉంటాను. సో మీరు రేపు 22వ తారీఖు నవంబర్న మీ బిడ్డ చేసినటువంటి ఈ సినిమాని నేనేం చేశాను, నా ప్రయత్నం ఏంటి, నా ఎమోషన్ ఏంటి, ఎందుకు ఇంత కష్టపడ్డాడు, ఎందుకు ఇంత సాహసం చేశాడని ఒక్కసారన్నా వెళ్ళి నా థియేటర్లోకి వెళ్ళి నా కష్టాన్ని చూస్తే నా కష్టాలన్నీ పోతాయి. అది మేడం మీరు చెప్పండి, ఈ 22nd మూవీ రిలీజ్ అవుతుంది కదా, దానికి సంబంధించి ఆడియన్స్కి ఏం చెప్తారు? నిజంగా అంటే కరోనా తర్వాత ఒక సినిమా థియేటర్లకు రావడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. దాంట్లో చిన్న సినిమాలకు చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. మేము తీసిన ఈ సినిమా అంటే థియేటర్ వరకు మీరు తీసిన సినిమాకి మేము ఎందుకు రావాలి అని అనుకునే వాళ్ళందరికీ, అండ్ మేము వస్తాము అనుకునే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఒక సినిమా దగ్గరికి టీవీ ముందు పోయి ఒక థియేటర్లో మనం కూర్చున్నాము అంటే నిజంగా దాంట్లో మనం నవ్వుకునేటట్టు ఉండాలి, మనకు ఏదో ఒక మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు రావాలి. అసలు ఏమంటారు, ఫైట్లు అట్లాంటివి లేకుండా కుటుంబం అందరు కూర్చొని చూసే సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అయిపోయినాయి. సో ఈ సినిమాకి కనుక మీరు వచ్చినట్లయితే మీకు ఆనందం ఉంటుంది, నవ్వు ఉంటుంది, బాధ ఉంటుంది, బంధుత్వం అన్న తెలుస్తుంది. మనం అన్నీ అంటే కాంక్రీట్ జంగిల్ ఏమైపోయిందంటే ఊరు వదిలిపెట్టేసి వచ్చి దూరంగా బతుకుతున్నాం అందరికీ. ఈ ఊరుకు పోయినామంటే ప్రతి ఒక్కరు మనకు చుట్టపోలే ఉంటారు. ఇక్కడ మనం ఎవరితోనన్నా మాట్లాడాలన్నా కూడా సార్ ఏవండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాము. ఆ పిలుపు నుంచి మన ఊరు పిలుపులు అన్నీ కూడా మనకి యాదికొస్తుంటాయి అన్నమాట. మొత్తం తెలంగాణ ఒక మట్టి వాసన వస్తూ ఉంటుంది ఈ సినిమా మొత్తం. మీరు అందరు తప్పకుండా పోయి సినిమాని చూడుర్రి. నవంబర్ 22వ తారీఖు అంటే ఈ శుక్రవారం రోజు అన్ని థియేటర్లలోకి వస్తుంది. మీ దగ్గరున్న థియేటర్కి పోయి కనుక మీరు ఈ సినిమా చూసిందంటే మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినట్టే. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఓవరాల్గా ఈ నవంబర్ 22న రిలీజ్ అవుతున్నటువంటి కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ మూవీని ప్రేక్షకులందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఆదరించాలి. ఖచ్చితంగా మా సినిమా ఏదైతే ఉందో మా కష్టం, మా మట్టి వాసన అందరూ కూడా చూసి ఆస్వాదించాలని అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో రాకేష్ దంపతులు ఇద్దరు కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.